మరొక వార్త వచ్చింది, పిరికి వాళ్ళు బీఆర్ఎస్కు అవసరం లేదు, పదవులపై వ్యామోహం ఉన్నవాళ్ళు సైతం 10 నెలల్లోనే ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత, స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదాం, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అంటూ జగిత్యాల కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న కవిత అని కల్వకుంట్ల కవిత ఫస్ట్ టైం బయటకు వచ్చిన వార్త ఇది. వస్తే ఏమన్నది ఏంటిదనేది కూడా చూపిస్తా. పైగా తన ప్రయత్నం ఏందో కూడా చెప్తా. ఏం ప్రయత్నం చేస్తుంది, ఎందుకోసం ఈ మాటలు అంటుంది. ఇగో, పిరికి వాళ్ళు బీఆర్ఎస్కి అవసరం లేదు, మరి ధైర్యవంతులు ఉన్నారా అనేది నా ప్రశ్న. నిజంగా ధైర్యవంతులు ఉన్నారా, లేకపోతే మరి రేవంత్ రెడ్డి దగ్గరికి 10 మంది ఎట్లా పోయినరు, ఇంకా పోవడానికి ఒక 4-5 ఎట్లా తయారవుతుర్రు, అది అర్థం చేసుకోండి. పిరికి వాళ్ళు పదవుల వ్యామోహం ఉన్నవాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి అవసరం లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఒక పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి మరో పార్టీలోకి వెళ్ళాలంటే పదవికి రాజీనామా చేసి వెళ్ళి ఉంటే బాగుండేదన్నారు అంటూ ఇలా ఈ మాట చెప్తుంటే, మరి గతంలో మీరు చేసుకున్నప్పుడు కూడా ఇదే మాట చెప్పాల్సి ఉండే. ఇది ఎట్లా ఉందంటే, మనం చేస్తే సంసారం అవుతుంది, పక్కోడు చేస్తే ఇంకోటి అవుతుంది అన్నట్టు ఉంటుంది. ఆనాడు మీరు కూడా ఫస్ట్ టీడీఎల్పీని విలీనం చేసుకుర్రు, తర్వాత సిఎల్పీని విలీనం చేసుకుర్రు. చేసుకునే ముందు కొంతమంది ఎమ్మెల్యేలకు కండువాలు కప్పి చేర్చుకున్నారు. తర్వాత అందరినీ కలిపి లెక్కలకు తీసుకొచ్చి మొత్తం 2/3 మెజార్టీ వచ్చేసిందని చెప్పి ఆనాడు విలీనం చేసుకున్నామని చెప్పేసారు స్పీకర్కి. సో ఫస్ట్ మీరు కండువాలు ఎందుకు కప్పినప్పుడు చెప్పాలి. మీరు కూడా ఒకటేసారి అందరు రండి, అప్పుడే మిమ్మల్ని ఎల్పీగా విలీనం చేసుకుంటామని చెప్పాల్సిండే కదా. మరి అసలు మీరు పార్టీలో చేర్చుకొని వేరే పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవిలో ఇచ్చారు, యాదికుందా? సబితా ఇందర్ రెడ్డికి, అట్లే ఇక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్కి. మరి దాన్ని ఎవడు ప్రశ్నించడా? అయితే ఇక్కడ కానీ గోడ మీద పిల్లిలాగా పార్టీ మారిన వాళ్ళను ప్రజలు క్షమించారని పేర్కొన్నారు. ప్రజలు క్షమించొద్దు అంటే గతంలోనే క్షమించకపోతుండే, చాలామంది ఎమ్మెల్యేనే గెలిపేయకపోతుండే, మళ్ళా పార్టీలు మారిన సన్నాసులను అసలు గెలిపేయకపోతుండే, పట్టించుకోకపోతుండే. కానీ ప్రజలు ఏంటంటే మర్చిపోతారు. ప్రజలు ఎట్లాంటి వాళ్ళు అంటే గంగిగోవులు లెక్క, మీరు పిండుకున్న రోజులు పిండుకోవచ్చు, అట్లా తయారు చేసిర్రు మమ్మల్ని. ఎక్కడంటే అక్కడ వాడుకోవచ్చు. ఓట్లకైతే యంత్రాలే, ఇక ఓట్లకైతే 500, 1000 రూపాయల ఇట్లా లెక్క కట్టుడే, బర్లను గొర్రెలను కొన్నట్టే లెక్క కట్టుడే. అందుకే అట్లా జరిగింది. అయితే గులాబీ జెండా అంటేనే ఉద్యమ పిడికిలు అన్నారు. బంజారా హిల్స్లో ఆమె నివాసంలో ఆదివారం జగిత్యాల నియోజకవర్గ ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదామని పిలుపునిచ్చారు. పార్టీ కార్యకర్తలు స్థానిక నాయకత్వానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారారనే అంశంతో సంబంధం లేకుండా గ్రామాన గులాబీ జెండా ఎగిరించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ జగిత్యాల జిల్లాను ఏర్పాటు చేయడంతో పాటు హైదరాబాద్ తర్వాత ఎక్కువ సంఖ్యలో డబుల్ బెడ్రూమ్లు అంటే 4500 డబుల్ బెడ్రూమ్లు జిల్లాకు కేటాయించారని గుర్తు చేశారు. సంజయ్ అప్పుడు ఎమ్మెల్యే కాకపోయినా పార్టీ ప్రతి కార్యక్రమంలో వేదికపైకి తీసుకొచ్చి కాబోయే ఎమ్మెల్యే అంటూ 5 ఏళ్ల పాటు ప్రతి గ్రామంలో చెప్పామని పేర్కొన్నారు. ఓడిపోయినా వదిలేయకుండా గౌరవంగా చూసుకున్నామని అన్నారు. అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే ఇంత ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేదని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి గ్రామంలో వాట్సాప్, సోషల్ మీడియా గ్రూపులు ఏర్పాటు చేసుకుని బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల మధ్య ఉన్న తేడాను వివరించాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు, జెడ్పీ చైర్పర్సన్ దావస్ వసంత, సురేష్ పాల్గొన్నారు అంటూ ఇక ఇలా కులగణన కమిషన్కు వినతి పత్రం ఇచ్చే అవకాశం ఉంది. యునైటెడ్ పూలే ఫ్రంట్, తెలంగాణ జాగృతి బీసీ కుల సంఘాల ప్రతినిధులతో ఎమ్మెల్సీ కవిత సుదీర్ఘంగా చర్చించారు. సోమవారం కులగణన కమిషన్కు వినతి పత్రం అందజేయనున్నట్లు తెలిపారంటూ ఇక చూడుర్రి, ఇది బీసీలకు సంబంధించి నేను చెప్పదలుచుకున్నా. మన అన్ని విషయాలని ఎవరు మాట్లాడతారంటే అగ్రకులాలు మాట్లాడతాయి. నేను ఇది అగ్రకులాలకు వ్యతిరేకంగా మాట్లాడట్లేదు, అగ్రకులాలకి నాకు ఏమీ లేదు. కానీ ఇక్కడ ఉండే విషయం ఏంటిదంటే, ఈ బడుగులు, బలహీనులు, బహుజనులు అని చెప్పి మాట్లాడేది, వాళ్ళ అభివృద్ధి కోసం మాట్లాడేది అప్పర్ క్యాస్ట్లు మాట్లాడతాయి, అంటే అగ్రవర్ణాలు మాట్లాడతాయి. చాలా విచిత్రం చూడండి. అంటే మన కోసం మనం మాట్లాడడం, మనల కోసం మనం మాట్లాడడం, మనం కొట్లాడడం, మనకు అవకాశాలు రావు. మన కోసం అవతలోళ్ళు మాట్లాడతారు. మన అన్ని తీసుకపోయి పదవులు అప్పచెప్పి, అధికారం అప్పచెప్పి మళ్ళీ వాళ్ళ దగ్గర పోయి బిచ్చం ఎత్తుకుంటాం మనం. మళ్ళీ ఇవాళ నేను ఎందుకంటా ఉన్నా అంటే, ఒక అగ్రవర్ణ ఎమ్మెల్సీ ఇవాళ బీసీల గురించి కులగణన సంబంధించిన ఆ కమిషన్కు ఓ వినతి పత్రం ఇచ్చే అవకాశం ఉంది. సో అందుకోసం అంటా ఉన్నా, మన కోసం వాళ్ళు మాట్లాడతారు, మనలో మనకు మాట్లాడడానికి శాత కాదు, బయటికి రారు. అదొక దౌర్భాగ్యం. అది ఇక్కడ ఇదొక్కటే కాదు, అభివృద్ధి చేస్తాం, పేదోడి సంక్షేమం కోసం, పేదోడు అభివృద్ధి కోసం అని మాట్లాడేటోడు ఎవడుంటాడు తెలుసా? పేదోడు ఉంటాడు, ఆడ ధనవంతుడు ఉంటాడు. కోట్లాది రూపాయలు ఉన్నోడు, 100,000 కోట్ల అధిపతి ఎవడైతే ఉంటాడో వాడు మాట్లాడుతుంటే పేదోడు అబ్బా నన్ను పైకి తెస్తాడట, నిజంగానే కావచ్చు, నేను పైకి వచ్చేస్తానేమో, ఇక నాకు అన్నస్తాయేమో అని ఇటు కింద కూర్చొని అనుకుంటుంటాడు. మనల్లో కూడా మాట్లాడాడు, మనల్లా మనకు అడిగడానికి శక్తి ఉండదు. మన కోసం కూడా మాట్లాడాల్సింది వాడే మాట్లాడాలి. డబ్బులు ఉన్నోడు పేదోని కోసం మాట్లాడుతుంటాడు. చాలా విచిత్రం అనిపిస్తుంది.
సో ఇక్కడ కూడా అదే పరిస్థితి. అయితే ఇది సంబంధం అంటే ఈ స్టోరీకి ఏంటిది సంబంధం అంటే బీఆర్ఎస్ వీక్ అవుతూ ఉంది. కవిత బయటికి వస్తే ఇప్పుడు అంతో ఇంతో ప్లస్ అవుతుంది అనుకుంటా ఉన్నారు. సో ఇది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అతి త్వరలో ప్రజలు తేల్చేస్తారు. స్థానిక సంస్థల ఎన్నికలనే ఈ రిజల్ట్స్ చూపిస్తారు ఏం జరుగుతుంది అనేది.